ఒక ప్రజాప్రతినిధిగా ఉండటం అప్పుడు చాలా బాధ్యతగా ఉండాలి. ఇక మంత్రి స్థాయి అంటే మరింత బాధ్యతగా ఉండాలి. నోరుంది కదా అని ఏది పడితే అది, హిందుత్వవాదులు సమర్థిస్తున్నారు కదా అని ఎలా పడితే అట్లా కోతలు కూసేటటువంటి నోటిని కంట్రోల్ చేయాలి భారతీయ జనతా పార్టీ కొంతమంది విషయంలో. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ మంత్రి సంజయ్ నిషాద్ ఒక స్టేట్మెంట్ ఇచ్చుకొచ్చాడు. ఏందయ్యా అంటే, వరదలు వచ్చినాయి నిన్న ఉత్తరాఖండ్లో జరిగినటువంటి వరదల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, కొట్టుకుపోయినటువంటి సంఘటన ఉంది, సైన్యం కూడా దెబ్బతిన్నారు కదా. దాని మీద స్పందిస్తూ గంగమ్మ ఇంటికి వచ్చింది పవిత్రం అయిపోయినట్టే, గంగలో కొట్టుకుపోతే పుణ్యం వచ్చినట్టే, శుభ్రంగా ఆ మంత్రి గారిని తీసుకెళ్ళి ఆ గంగలో వదిలేస్తే, ఆ వరదల్లో వదిలేస్తే దరిద్రం వదిలిపోతుంది. సంస్కారం ఉండాలి మాట్లాడేటప్పుడు. ప్రమాదం జరిగినప్పుడు అది ప్రమాదం అన్నటువంటి విషయాన్ని గుర్తెరగాల, సమస్యని సమస్యగా చూడాలి. అలా కాకుండా ఏది పడితే అది వాగేసేసి దాంట్లో ఈ పవిత్రతలు ఇట్లాంటివి ఆపాదిస్తే జనం తుపుక్కని ఉమ్మేస్తారన్నది గుర్తుపెట్టుకోవాలి.